Hello dear students, good morning and welcome to the third lecture of the lesson Basic Electronics from the paper 5 Electricity, Magnetism and Electronics. So in the present lecture we will see what is a Zener diode and how it works and what are some applications, what is the voltage current characteristic curve. So let's see. As I told you in the previous two lectures, we have completed basics of electronics and PN junction diode. So in the present lecture, we will see Zener diode. In the present lecture, you will see what is the symbol for Zener diode and how a Zener diode forms and how it works and what is the voltage current characteristic curve. That means how the voltage across the Zener diode will varies with respect to the current, input current. Okay, and we will see one major application of the Zener diode, that is voltage regulator. Okay, so a Zener diode, the symbol for Zener diode will be this one. Okay, Zener diode సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనకి Zener diode అనేది చూడడానికి ఇలా ఉంటుంది, ప్రాక్టికల్గా వచ్చేసరికి Zener diode అనేది ఇలా ఉంటుంది. సో let me change the color of the pen. సో ఇక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్ చూసుకున్నాం. పిఎన్ జంక్షన్ డయోడ్లో సింబల్ ఎలా వస్తుంది, ఇలా ఉంటుంది. ఓకే, ఇదే Zener diode అయితే మనకి ఇక్కడ ఈ సింబల్ అనేది జెడ్ షేప్లో రాస్తున్నాం. ఓకే, సో this is a PN junction diode. That means it is an ordinary PN junction diode, and this is a Zener diode. Okay, so don't confuse with these symbols. Okay, if you didn't write the symbol properly, it will indicate another electronic component. So electronics లో మన సింబల్స్ అనేవి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వేయాల్సి ఉంటుంది. అదే కాస్త మాడిఫై చేసి తేడాగా వేశారనుకోండి, ఆ సింబల్ కాస్త వేరే కాంపోనెంట్ సింబల్గా ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సింబల్ అమ్మా, దిస్ ఈస్ పిఎన్ జంక్షన్ diode. Okay, so this is a Zener diode. Okay, అలాగే ఇది ఒక సింబల్ ఉంది, దిస్ ఈస్ టన్నెల్ డయోడ్. అలాగే దెర్ ఈస్ అనదర్ సింబల్, ఇలా ఒక సింబల్ ఉంది వితౌట్ ఎనీ just it is an arrow mark. So this indicates buffer. సో ఇలా మనకి స్మాల్ వేరియేషన్స్ వచ్చాయనుకోండి, ఆ సింబల్ కాస్త వేరే సింబల్ ఇండికేట్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రానిక్ సింబల్స్ అనేవి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. అయితే ఎలక్ట్రానిక్స్లో మనకు థియరీ కంటే సింబల్స్, అలాగే సర్క్యూట్ డయాగ్రామ్స్, అలాగే గ్రాఫ్స్ ఏమైనా ఉంటే గ్రాఫ్స్, బ్లాక్ డయాగ్రామ్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. సో దాని నుంచే మనకు ఏమైనా థియరీ రాయగలం కాబట్టి, సో ఈ గ్రాఫ్స్ అలాగే డయాగ్రామ్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చేసరికి మనకి Zener diode అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తుంది. సో దీన్ని సింబల్ ఫార్మ్లో రాస్తే ఈ విధంగా ఇండికేట్ చేయొచ్చు. అంటే సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న ఈ లైన్ అనేది ఈ జెడ్ సింబల్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే సో యాజ్ యూ నో, దిస్ ఈజ్ యానోడ్, దిస్ ఈజ్ cathode, this will be anode and this will be cathode. Okay, so next we will see how a Zener diode will be formed. అయితే ఇక్కడ
Zener diode is also a PN junction diode, but there is a minor difference between them. సో ఇక్కడ పిఎన్ జంక్షన్ diode అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఒక ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ని, అంటే ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఏ సెమీకండక్టర్ is doped with trivalent atoms at a side and pentavalent atoms at another side. Okay, in such a way a junction is formed. ఒక జంక్షన్ ఫామ్ అయ్యేలా ఒక ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్కి ఒకవైపు ట్రైవాలెంట్ ఆటమ్స్తో అలాగే ఇంకోవైపు పెంటావాలెంట్ ఆటమ్స్తో మనం డోపింగ్ చేస్తే ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ జెనర్ డయోడ్ కూడా ఇలానే ఫామ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఏ జెనర్ డయోడ్ ఈస్ ఏ హెవీలీ డోప్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఇట్ ఈస్ ఏ హెవీలీ డోప్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్. అంటే ఇక్కడ డోపింగ్ ఇంప్యూరిటీస్ అనేవి, డోపింగ్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 ట్రైవాలెంట్ ఆటమ్స్తో 100 ఇంప్యూరిటీస్తో దీన్ని డోపింగ్ చేస్తే మనకు పిఎన్ జంక్షన్ డయోడ్ ఫామ్ అయింది అనుకుందాం. అదే 10,000 ఆటమ్స్తో డోపింగ్ చేస్తే వీ మే గెట్ జెనర్ డయోడ్. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. A Zener diode will be a heavily doped PN junction diode. అయితే ఈ Zener diode అనేది ఇట్ వర్క్స్ ఇన్ రివర్స్ బయాస్డ్ మోడ్. సో ఇక్కడ Zener diode మనం రివర్స్ బయాస్లో ఆపరేట్ చేస్తాం. దాని అప్లికేషన్స్ అనేవి మన Zener diode యొక్క అప్లికేషన్స్ అనేవి we will see in రివర్స్ బయాస్డ్ మోడ్. ఓకే, సో అయితే ఇక్కడ జెనర్ డయోడ్లో మనకు 2 రకాలు ఉన్నాయి మళ్ళీ. ఓకే, అవి దేన్ని బేస్ చేసుకొని చెప్తామంటే జంక్షన్ బ్రేక్ డౌన్. ఓకే, జంక్షన్ బ్రేక్ డౌన్ బేస్ చేసుకొని we will have two types of junction breakdowns. First one is Zener breakdown and second one is avalanche breakdown. So వీటిని బేస్ చేసుకొని we will have two types of Zener diodes. ఓకే, సో సింపుల్గా జెనర్ బ్రేక్ డౌన్ దగ్గర తయారు చేసే జెనర్ డయోడ్స్ అనేవి దీస్ ఆర్ లో వోల్టేజ్ దగ్గర మనకు ఆపరేట్ చేస్తాయి. సో జెనర్ బ్రేక్ డౌన్ అనేది లో వోల్టేజెస్ దగ్గర ఈ జంక్షన్ బ్రేక్ డౌన్ అనేది వస్తుంది. అలాగే అవలాంచి బ్రేక్ డౌన్ ఎప్పుడు వస్తుందంటే హై వోల్టేజెస్ దగ్గర మనకి జంక్షన్ బ్రేక్ డౌన్ అనేది అక్కర్ అవుతుంది. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ we will see voltage characteristic curve of a Zener diode. Okay, so as you see here, this is a voltage current characteristic curve. Okay, so ఇక్కడ ఫార్వర్డ్ బయాస్లో జెనర్ డయోడ్ అనేది ఆర్డినరీ పిఎన్ జంక్షన్ డయోడ్లా వర్క్ చేస్తుంది. ఓకే, ఒక జెనర్ డయోడ్ అనేది ఇన్ ఫార్వర్డ్ బయాస్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఆర్డినరీ పిఎన్ జంక్షన్ డయోడ్. ఓకే, బట్ వీ విల్ యూస్ ద జెనర్ డయోడ్ ఇన్ రివర్స్ బయాస్ మోడ్. సో ఇక్కడ రివర్స్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ రివర్స్ వోల్టేజ్ అనేది, రివర్స్ బయాస్డ్ వోల్టేజ్ అనేది అంటే ఒక జెనర్ డయోడ్ తీసుకున్నాం. రివర్స్ బయాస్ మోడ్లో మన రివర్స్ బయాస్ వోల్టేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జెనర్ డయోడ్ తీసుకున్నాను. ఇక్కడ మనం అప్లై చేసే వోల్టేజ్ అనేది దీన్ని VR అనుకుందాం. సో అప్లై చేస్తున్న రివర్స్ వోల్టేజ్ అనేది మనం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, మైన్యూట్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది అప్ టు సర్టెన్ వోల్టేజ్. ఓకే, సో
ఈ వోల్టేజ్ అనేది అప్లై చేసిన రివర్స్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, జెనర్ డయోడ్ నుంచి ఫ్లో అయ్యే రివర్స్ కరెంట్ అనేది ఓకే ఇట్ ఇంక్రీజెస్ గ్రాడ్యువల్లీ బట్ ఇట్ విల్ బి నెగ్లిజిబుల్ మైన్యూట్ వాల్యూ. సో చాలా తక్కువ కరెంట్ అనేది రివర్స్ బయాస్ మోడ్లో ఒక సర్టెన్ వోల్టేజ్ వరకు ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఒక పర్టికులర్ వోల్టేజ్ వచ్చింది, దట్ వోల్టేజ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై బీజెడ్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ పర్టికులర్ వోల్టేజ్ దగ్గర ఏమైంది, ఇక్కడ సడన్గా ఈ కరెంట్ అనేది ఈ జెనర్ డయోడ్ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ అనేది గ్రాడ్యువల్గా ర్యాపిడ్గా మ్యాక్సిమంకి చేరుకుంది. ఓకే, మ్యాక్సిమం కరెంట్ ఇక్కడ ఫ్లో అయింది. సో సింప్లీ ఇక్కడ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ షార్ట్ సర్క్యూట్. సో షార్ట్ సర్క్యూట్లో యాక్ట్ చేస్తుంది, మ్యాక్సిమం కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ జెనర్ బ్రేక్ డౌన్ రీజియన్. ఈ రీజియన్ని, ఈ పర్టికులర్ వోల్టేజ్ ఉన్న ఈ రీజియన్ని జెనర్ బ్రేక్ డౌన్ రీజియన్ అందాం. ఓకే, అయితే ఇది ఒక రకం. ఇప్పుడు ఇంకో కొన్ని రకాల జెనర్ డయోడ్స్లో ఏమవుతుందంటే ఇంకా వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే, అలా వోల్టేజ్ ఇంకా ఇంక్రీజ్ చేస్తూ ఉంటే వేరే వోల్టేజ్ దగ్గర, ఏదో ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర ఏమవుతుందంటే కరెంట్ అనేది, దాని నుంచి ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మ్యాక్సిమం రీచ్ అవుతుంది. ఓకే, సో ఈ రీజియన్ ఏమంటారంటే అవలాంచి బ్రేక్ డౌన్ రీజియన్. ఓకే, ఇక్కడ జెనర్ బ్రేక్ డౌన్ రీజియన్లో అలాగే అవలాంచి బ్రేక్ డౌన్ రీజియన్లో కూడా ఒకటే జరుగుతుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే జెనర్ బ్రేక్ డౌన్ అక్కర్ అట్ లో వోల్టేజెస్, అవలాంచి బ్రేక్ డౌన్ వోల్టేజ్ అక్కర్ అట్ హై వోల్టేజెస్. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ యూజింగ్ దిస్ క్యారెక్టరిస్టిక్. అంటే దీన్ని బేస్ చేసుకొని మన లో వోల్టేజ్ జెనర్ డయోడ్స్ అలాగే హై వోల్టేజ్ జెనర్ డయోడ్స్ అనేవి డిజైన్ చేస్తారు. అయితే జెనర్ బ్రేక్ డౌన్ అక్కడ అవుతుంది కదా, సో దీన్ని జెనర్ బ్రేక్ డౌన్ దగ్గర, ఈ జెనర్ బ్రేక్ డౌన్ రీజియన్లో వర్క్ చేస్తున్న డయోడ్స్ని జెనర్ డయోడ్స్ అని అంటారు జనరల్గా. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఈ 2 బ్రేక్ డౌన్స్లో వర్క్ చేసే డయోడ్స్ని కూడా జెనర్ డయోడ్స్ అని అంటారు. అంటే సింపుల్గా జనరల్గా జెనర్ బ్రేక్ డౌన్లో వర్క్ చేసే, జెనర్ బ్రేక్ డౌన్ రీజియన్లో వర్క్ చేసే డయోడ్స్ని జెనర్ డయోడ్స్ అంటారు. ఓకే, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి అవలాంచి బ్రేక్ డౌన్ రీజియన్లో వర్క్ చేస్తున్న డయోడ్స్ని కూడా జెనర్ డయోడ్స్ అనే మెన్షన్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ ద వన్ కీ పాయింట్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, నెక్స్ట్ there is an application, major application of a Zener diode, that is voltage regulator. సో జెనర్ డయోడ్ ని మనం వోల్టేజ్ రెగ్యులేటర్ గా, వోల్టేజ్ మనం కంట్రోల్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అది ఎలాగో ఈ సర్క్యూట్ ని యూజ్ చేసి ఒకసారి చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్ఎస్ అనేది డయోడ్ని లిమిటింగ్ రెసిస్టర్ అంటారు, దీన్ని కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ అంటారు. కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్. ఓకే, దిస్ ఈస్ జెనర్ డయోడ్ విచ్ ఈస్ ఇన్ రివర్స్ బయాస్ మోడ్. సో ఇక్కడ ఏమవుతుందంటే, సపోజ్ ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఫ్లక్చువేటింగ్ వోల్టేజ్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ కరెంట్ కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. సో కరెంట్ కూడా మారుతుంది. అయితే ఈ కరెంట్ అనేది అండర్ నో లోడ్ కండిషన్, అంటే కరెంటు ఇక్కడ లోడ్ రెసిస్టర్ కనెక్ట్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఈ డయోడ్ నుంచి వెళ్ళే కరెంట్ అనేది చేంజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ లోడ్ లేదనుకున్నప్పుడు ఏమవుతుంది, ఇటు నుంచి ఏ కరెంట్ అయితే ఫ్లో అవుతుందో అదంతా ఈ డయోడ్ నుంచే ఫ్లో అవ్వాలి. సో సపోజ్ ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఈ ఐఎస్ కరెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఈ డయోడ్ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఈ ఆర్ఎస్ లేకపోతే ఏమవుతుందంటే ఆ మొత్తం కరెంట్ అనేది ఈ జెనర్ డయోడ్ నుంచే
ఫ్లో అయ్యి డిసిపేట్ అంటే పవర్ అనేది యూజ్ చేసుకుంటుంది. సో అలాంటప్పుడు జనరేటర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ని కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు ఈ సర్క్యూట్కి ఫ్లక్చువేటింగ్ వోల్టేజ్ ఇచ్చాను. అయితే మనకి జనరేటెడ్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ ప్రకారం ఏంటి, మనకు పర్టికులర్ వోల్ట్ ఈ జెనర్ బ్రేక్ డౌన్ రీజియన్లో కరెంట్ ఎంత ఇంక్రీజ్ అవుతున్నా వోల్టేజ్ మాత్రం కాన్స్టెంట్గా ఉంది. సో ఇక్కడ కరెంట్లో ఏమాత్రం ఫ్లక్చువేషన్స్ వస్తున్నా, జెనరేటర్ నుంచి ఫ్లో అయ్యే కరెంట్లో ఏ ఫ్లక్చువేషన్ వచ్చినా ఈ జెనరేటర్ దగ్గర ఉండే వోల్టేజ్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏదైనా లోడ్ రెసిస్టర్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, అకార్డింగ్ టు కిర్చాఫ్ వోల్టేజ్ లా ఇక్కడ ఏదైతే వోల్టేజ్ ఉంటుందో ఆ వోల్టేజ్ మొత్తం లోడ్ రెసిస్టర్ దగ్గర చూపిస్తుంది, అంతే కదా. సో ఇక్కడ ఏంటి, అకార్డింగ్ టు కిర్చాఫ్ వోల్టేజ్ లా విజెడ్ ఈక్వల్ టు విఎల్ లోడ్ రెసిస్టర్ లోడ్ వోల్టేజ్. ఓకే, సో ఇక్కడ కరెంట్ ఫ్లక్చువేటింగ్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఈ ఐఎస్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఐఎస్ ఫ్లక్చువేట్ అయితే జనరేటర్ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ కూడా చేంజ్ అవుతుంది. అయితే ఇక్కడ కరెంట్ అనేది వైడ్ రేంజెస్ ఆఫ్ కరెంట్ వద్ద మనకు జెనర్ వోల్టేజ్ మాత్రం కాన్స్టెంట్గా ఉంది. అయితే కిర్చాఫ్ వోల్టేజ్ లా ప్రకారం విజెడ్ ఈక్వల్ టు విఎల్ అంటే లోడ్ వోల్టేజ్ అనేది ఏమవుతుంది, విజెడ్కి ఈక్వల్గా ఉంటుంది. సో అయితే ఇక్కడ ఏం చెప్పుకున్నాం, కరెంట్ చేంజ్ అవుతున్నా విజెడ్ కాన్స్టెంట్గా ఉంది. సో విఎల్ కూడా ఏమవుతుంది, కాన్స్టెంట్. అంటే ఇక్కడ ఫ్లక్చువేటింగ్ కరెంట్ వోల్టేజ్ ఇచ్చినా కూడా మనకు లోడ్ వోల్టేజ్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ వి అబ్జర్వ్ కాన్స్టెంట్ DC వోల్టేజ్. సో ఈ విధంగా జెనరేటర్ అనేది వోల్టేజ్ రెగ్యులేటర్గా యాక్ట్ చేస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, this is for today's lecture. Thank you very much. So I hope you enjoy the lecture. If you have any doubts, ask me in the Google Classroom or in the WhatsApp group. So thank you.